వెంకీ దారేది అని వెతుక్కుంటా వచ్చిన ఒక ఎక్స్ట్రా పర్సన్ కి తన స్కిట్ లో చోటిచ్చాడు మన వెంకీ. మరి ఆ దారి రహదారయిందో గోదారయిందో తెలుసుకుందాం. లెట్స్ వెల్కమ్ వెంకీ అలాంగ్ విత్ హిస్ మంకీ. చిలక ఏ తోడు లేక ఎటే బొమ్మ ఒంటరి నడక తెలిసి అడుగేసినావే ఎడారంటి ఆశల వెనక. I wanna follow you. I wanna follow you. I wanna follow you. I wanna follow you. ఏమైందన్నా? ఏమైంది బా? ఏమైంది బావా? తిడుతున్నాడు రా. ఆయన ఫోన్ అంటే ఎక్కడ పడేసా? వద్దురా, రక్తాలు వచ్చేటట్టు తిడుతున్నాడు రా. మన శంకరు. శంకరా తిడుతున్నాడు. మొన్న మీరు స్కిట్ లో ఆడికేదో చురుకలు వేసారని వాడు నాకు చుక్కలు చూపిస్తున్నాడు రా. ఎవరన్నాడు? అయినా నిన్ను తిడతాడు అన్న. నువ్వు టీం లీడర్ అన్నప్పుడు రే ఆ నంబర్ చెప్పండి రా. నంబర్ కూడా లేదంటరా? అంటే అరే నాకు తెలుసులే పట్టు. హలో, అట్లా ఏమనుకుంటున్నావురా నువ్వు? మా టీం లీడర్ తిడతారా నువ్వు? నువ్వు ఒకప్పుడు టీం లీడర్ అంటే ఒప్పుకుంటావురా? మా టీం లీడర్ తిట్టే దమ్ముందిరా నీకు? అసలు మా టీం లీడర్ తిట్టడానికి ఎవర్రా? మా టీం లీడర్ దేవుడు రా. నువ్వు దమ్ముంటే రారా, జబర్దస్త్ స్టేజ్ మీద రా, చూసుకుందా రారా. సాయి వాడికి అలా చెప్తే అర్థం కాదు సాయి. ఒరే శంకర్, నువ్వు ఎంత పెద్ద స్టార్ అయినా సరే నా ఫ్రెండ్ అని గుర్తుపెట్టుకోరే. ఈ రోజు చెప్తున్నాను, నాగబాబు గారి ముందు, రోజా గారి ముందు, మన గరం టీం ఆది గారు కూడా వచ్చారు. రే రా, మా టీం మా టీం లీడర్ నువ్వు తిడతావా? తెలుసుకుందాం. అరే శంకర్ అయ్యా, వీళ్ళు కోపం పట్టించు. అరే శంకర్, నువ్వేంట్రా అభోసోమం తెలియని అమ్మాయి కూడా నా టీం లీడర్. ఒరే ఏమైనా ఉంటే మాకు 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 వార్నింగ్ ఇవ్వరా. అరే జబర్దస్త్ స్టేజ్ మీద నీకు దమ్ముంటే రారా. భూమి ఎంత అందమైన దేశము, నా ఇల్లు అందులోన కమ్మని ప్రదేశము, నా సామిరంగా నా సామిరంగా. బావా బావా. ఏ శంకర్, ఇక్కడ మన 500 ఒకసారి అందుకో ఇటు. షాక్ అయ్యారు నేను వచ్చానని. కొన్నిసార్లు రావడం లేట్ ఉండొచ్చు రోయ్, కానీ రావడం మాత్రం పక్కన మా దేవుడు చెప్పడం లేదు. ఒరే నేను తెలుగు భాష లెక్క ఆడ ఉంటా ఏడ ఉంటా. అబ్బో, నువ్వు ఆడ కాదు బాబా, మా గుండెల్లో ఉంటావు. గుండుల్లో ఉంటానని చెప్పి మొన్న లాస్ట్ ఎపిసోడ్ లో నాకు గోపు గుయ్యమనిపించాడు. అరే ఈ స్కిట్ లో ఈ కర్ర తీసుకొని లాస్ట్ దాకా మిమ్మల్ని కొట్టగంట చేస్తే నిజమైన కంటెస్టెంట్లని ఈ రోజు నమ్ముతారా? నేను అది చేసింది మేం కాదురా సాయి గారు. చెప్పిన డైలాగ్ ఈడు చెప్పమన్నా అంటే బాబా డైలాగ్ ఎందుకు చెప్పించావు? ఈడెవడు? టీం లీడర్. అరే నీకేదో పేరు పెట్టారా? ఏంటి ఇందులో ఏ పేరు రా నీది? వెళ్ళి కూర్చో. కాదురా, నోటుకు వచ్చినట్టు మాట్లాడిపెట్టి నాకు అర్థం కాదు. నోటికి ఏదో వస్తుంది అని అత్తారా? మేము సైలెంట్ గా ఉన్నాం కదా బా, నువ్వు అడగాలి. సింహం ఉంది, దానికి ముందు ఇంకోటి ఉంది. సింహం ఏంట్రా? ఏమన్నావు? సింహం సైలెంట్ గా ఉందంటే వేటాడి ఏట్రా చెవుడు రాయమన్నాడు. అది సింహం సైలెంట్ గా ఉందంటే వేటాడి ఓపిక లేక కాదు, వెంటాడి తీరిక లేకరా. మూర్ఖుడే వాదనలతో ఓడించాలనుకుంటాడు బావా, కానీ మేధావి మౌనంతోనే గెలుస్తాడు బావా. అంటే నేను మూర్ఖుడినా? మళ్ళీ ఎందుకు బావా అడుగుతావు? పనికి మళ్ళీ అలాగా జడ్జెస్ మళ్ళీ సిగ్గులేదు అనుకుంటారు నీకు. అరే ఏదనుకుంటే ఏదో అయిపోతుంది కదా ఇక్కడికి వచ్చాక. దట్ ఈస్ ఆఫ్ లాజిక్ సార్. స్టేజ్ తర్వాత ఏంటి? కాదు బావా, నిన్ను మూర్ఖుడు అన్నాం కదా, నీకు కోపం రావాలి కదా. కోపం వస్తుంది రా, కోపం వస్తుంది, కానీ ఏం చేయలేను. ఆయన నీకు మూర్ఖుడు అంటే కోపం వచ్చేస్తుందా? అలా అయితే చంటాను నువ్వు స్కిట్ లో చంటిగాడు అనేవి, దానికి ఆ చంటాన్ని ఏమని ఫీల్ అవ్వాలి? చంటి గాడు అంటే గాడు అన్నాను, గాడు అనేక దేవుడు అని కవర్ చేశాను కదా, కవర్ చేయాలి కదా. బాబు గారు ఏం చెప్పారు? ఎవరైనా ఏమని అనండి, తర్వాత కొంచెం కవర్ చేయండి రా, మరి వదిలికండి, బాగోదు కదా. నేను చెప్పాలి అట్లా తిట్టాలి, కవర్ చేయాలి. సరే నువ్వు సెంటర్ నుంచో తిడుతూ కవర్ చేస్తావు నుంచో. అసలు నువ్వు మనిషివారా? నిన్నరా రే, నువ్వు మనిషివా పందివారా?
నాకు మాట చెప్పు. ఏం చెప్పు? నువ్వు చంటన మీద తిడుతూ సాంగ్స్ రాస్తేనేమో అది నీకు భక్తి, ఆ. నీ మీదేమో జస్ట్ ఒక చిన్న సెటర్ వేస్తేనేమో ఎగేసుకుని వచ్చేస్తావా? నువ్వు చేస్తే ప్రేమ, మేము చేస్తే కోపం. అదే చంటన్ జబర్దస్త్ వదిలి వెళ్ళిపోతేనేమో ఇగో, నువ్వు జబర్దస్త్ వదిలి వెళ్ళిపోతేనేమో సినిమాలు బిజీ. అంతేగా? బావా ఎన్ని మా తెలివితేటలు చెప్పట్లేదు బావా, నేను కన్విన్స్ చేయాలని కాదు. చంటన్ నీకు ఎంత ముఖ్యమో నువ్వు మాకు అంత ముఖ్యం బావా, అదే నా ఉద్దేశం. నేను కూడా ముఖ్యమని చెప్పారు కదరా. నీ మీద స్కిట్ లో సెటైర్ వేసావంటే దాని అర్థం నీ మనసు నొచ్చుకుంటుందని కాదు బావా, నిన్ను మళ్ళీ జబర్దస్త్ కి రప్పించాలని, నీ స్టేజ్ ఎక్కించాలని. ఇంకా మా వల్ల కాదు బావా, వల్ల కాదు. వీలుంటే క్షమించు, వీలు లేకపోయినా క్షమించు. నాగబాబు గారికి ఫోన్ చేయరా, మాట్లాడాలి. నిజం సార్, ఎక్కడ ఎత్తాలో కాదు ఎక్కడ తొక్కాలో తెలిసిన వాళ్ళు టీం కంటెస్టెంట్. భాస్కరుడో మరి రక్కసుడో రక్షకుడు రక్షకుడు. Adi, how was your experience working with Shankar? ఎక్స్ట్రాడినరీ ఆర్టిస్ట్ అండి. తనతో నేను చేశాను గరంలో త్రూ అవుట్ క్యారెక్టర్. నాకు తనకు ఉండే సీన్స్ అంత ఎంటర్టైనింగ్ గా ఉంటాయి. సో శంకర్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అండి. డైరెక్టర్ గారు మదన్ గారు, అసలు ఏంటి ఆయన క్యారెక్టర్ ఏంటి సినిమాలో? ఫస్ట్ ఆఫ్ ఆల్ జబర్దస్త్ ప్రోగ్రామ్ కి థ్యాంక్స్ చెప్పాలి, అంత మంచి ఆర్టిస్ట్ ని ప్రొడ్యూస్ చేశారు. సార్ నేను ఒక మాట చెప్తున్నా సార్, జబర్దస్త్ లో ప్రతి ఒక్క ఆర్టిస్ట్ మదన్ గారి డైరెక్షన్ లో చేయాలి సార్. సార్ నాగబాబు సార్, శంకర్ స్కిట్ ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ ఇంకోసారి వచ్చాడు. సో శంకర్ ఈసారి వచ్చి మళ్ళీ ఏదో ఒక అద్భుతంగా చేస్తాడు ఉన్నాం కానీ మళ్ళీ సేమ్ తన డైలాగులు మర్చిపోవటం, మధ్యలో సాయిని అడగటం యాస్టేజ్ చేసాడు. కాబట్టి శంకర్ తన స్టాండర్డ్స్ ఏమాత్రం తగ్గలేదని ప్రూవ్ చేసుకున్నాడు. తెలుగు ఇండస్ట్రీలో ఒక కామెడీలో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ శంకర్. రోజా గారు, అది మాకోసం ఒక్క చిన్న సీన్ చేయగలరా? సార్ నాకు సాయి కుమార్ గారు ఒకసారి చెప్పారు సార్ లొకేషన్ లో, తన గ్రేట్ ఏంటంటే 10th చదువుతున్నప్పుడు మెగాస్టార్ ముందు డాన్స్ చేశారంట ఆ కొడితే కొట్టాలి సాంగ్ కి. అప్పుడు సారే వచ్చి అప్రిషియేట్ చేసి బాగా మెచ్చుకున్నారు అంటండి. ఇప్పుడు ఆ సాంగ్ కు మళ్ళీ అప్పుడు వేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇదే వేయడం అండి మన స్టేజ్ మీద. సోలో అయితే సూపర్, మరి గరం గరం డ్యూయట్ ఎప్పుడు? వచ్చానిలా యువరాజుగా మెచ్చానుగా మహమోజుగా వయసు వేడిలో మారనా వేటగాడిలా దరికి చేరవా చేరవా కన్నెలేడిలా చిలక పాప చిలిపి చేపా బలపు రేపా తీయగా కలరలేఖ ఎదరు తాక ఎరుపు కాక ఆకాశం దాకా రోజా గారు, ఎలా అనిపించింది మా గరం డ్యూయట్ పర్ఫార్మెన్స్? సూపర్ గా ఉంది.
తన ఇన్నోసెంట్ ఫేస్, ముద్దు ముద్దుగా తన స్టెప్స్, అండ్ నువ్వైతే అసలు డాన్స్ లో ఇంకా చెప్పనవసరం లేదు. Thank you. ఫేస్ చాలా సూపర్ గా ఉంటుంది. థ్యాంక్ యూ అండి. అండ్ ఆయన సినిమా చూశాను, ఆయన సినిమా స్టైల్ ఎలా చేస్తారనేది తెలుసు కాబట్టి ఖచ్చితంగా ఇది సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. వచ్చానిలా యువరాజులా